నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. మరి అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గౌట్. అసలు ఈ గౌట్ డిసీజ్ అంటే ఏంటి సార్? మనకు అసలు ఈ జబ్బు వచ్చినట్టు ఎలా తెలుసుకోవాలి? వాటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? గౌట్ వ్యాధి అది వయస్సుతో సంబంధం లేకుండా ఏ ఏజ్ వారికైనా రావచ్చు. ప్రధానంగా రావడానికి ఏంటంటే ఆహార నియమాలు, ఆ విరుద్ధమైన ఆహారం తీసుకోవడం, విరుద్ధమైన దినచర్యలు, వీటి వల్ల రావడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి. కారణాలు అడిగారు కదా, అదే విషయం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ పూర్తిగా మానేయడం ఎంతైనా అవసరం. ఇంక్లూడింగ్ విత్ శీతల పానీయాలు అన్నీ మానేస్తూ ఉంటే చాలా మంచిది. సహజంగా రావడానికి ఇవే కారణాలని చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారంలో వెజిటేరియన్స్ అయినట్లయితే తువర్ దాల్, కందిపప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళు కొన్ని కమ్యూనిటీస్లో కందిపప్పు లేకుండా ఆహారం ఉండదు. ఆ కందిపప్పు తీసుకునే వారిలో గౌట్ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది, కీళ్ళవాతం. అలాగే నాన్ వెజిటేరియన్స్ వచ్చేసి మటన్, పీతలు, బొమ్మిడాలు, రొయ్యలు, ఎండు చేపలు ఇవి తినే వాళ్ళకి గౌట్ వ్యాధి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కనుక నాన్ వెజిటేరియన్స్ ఇందాక చెప్పిన మటను, పీతలు, బొమ్మిడాలు, రొయ్యలు మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రావడానికి కారణాలు ఇవి మాత్రమే, ఇంకొక కారణం లేదు. సో మనకు ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు సార్? ఎస్, ఎప్పుడైతే గౌట్ వ్యాధి వస్తుంది, ఎక్కడ వస్తుంది ఫస్ట్ తెలుసుకోవాలి. అది శరీరంలో ఏ భాగంలో అయినా రావచ్చు. జెయింట్స్, పర్టికులర్లీ జెయింట్ ప్రమోషన్, రిస్ట్ జెయింట్, యాంకిల్ జెయింట్స్, ఆర్ బై థంబ్ జెయింట్స్, కాలి బొటనవేలు దగ్గర లేదా మడమ దగ్గర, యాంక్లెట్ దగ్గర, ఇలా ప్రతి జెయింట్స్ దగ్గర వచ్చే అవకాశం ఉంది. నీ జెయింట్స్, ఎల్బో జెయింట్స్, రిస్ట్ జెయింట్స్, ఇక్కడ బొటనవేలు, ఈ జెయింట్స్, ప్రతి జెయింట్స్ దగ్గర గౌట్ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. ఇది వస్తే ఎలా కనిపిస్తుంది సిమ్టమ్స్ అంటే పోట్లలాగా, సూదితో గుచ్చినట్టుగా పోట్లు, ఒక రకమైన పెయిన్ ఉంటుంది. ఆ ఏరియా రెడ్డిష్గా ఒక రకమైన కలర్ చేంజ్ వస్తుంది, వేడిగా ఉంటుంది. అక్కడ మనం పట్టి చూసినట్లయితే చాలా వేడిగా ఉంటుంది, నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, వాపుతో కూడిన నొప్పి ఉంటుంది. ఆ ప్రాంతం ఎక్కడైతే మనం సఫరింగ్ విత్ గౌట్ వ్యాధి వచ్చింది అనుకున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కాస్త స్వెల్లింగ్, వాపు ఉంటుంది, నొప్పి విపరీతంగా ఉంటుంది, భరించలేని నొప్పి. జస్ట్ ఇలా చేయి తగిలితే చాలా నొప్పి వస్తుంది, నీళ్లు పడితే చాలా నొప్పి వస్తుంది. మామూలుగానే నొప్పి ఎప్పుడూ ఉంటుంది, కాకపోతే ఏదైనా తగిలినా కూడా భరించలేనంత నొప్పి ఉంటుంది. చాలా మంటగా, తీవ్రంగా, జూదులతో మొలలతో కూర్చున్నట్టుగా నొప్పి ఉంటుంది. ప్రతి జెయింట్స్ దగ్గర రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గౌట్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనుకున్నాం కదా. గౌట్ వ్యాధి వచ్చిన వాళ్ళు ముందుగా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు చూద్దాం. ఇందాక చెప్పినట్టు నాన్ వెజిటేరియన్స్ అయితే టోటల్ అవాయిడ్ రెడ్ మీట్, మటను, పీతలు, బొమ్మిడాలు, ఫ్రాన్స్, రొయ్యలు ఇవి పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇంకా నాన్ వెజిటేరియన్లో చూస్తే ఎగ్, ఫిష్, చికెన్ ఇవి తినొచ్చు. ఇంకా వెజిటేరియన్స్ వచ్చినట్లయితే కందిపప్పు, పన్నీర్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్, అన్ని రకాల శీతల పానీయాలు మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్కహాల్ మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా మానేసి పప్పు ధాన్యాలు, కందిపప్పు, శనగపప్పు, దొడ్డు చిక్కుళ్ళు ఇలాంటివి పూర్తిగా మానేస్తే గౌట్ వ్యాధి రాకుండా ఉంటుంది. వచ్చే వాళ్ళకి త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల రాకుండా అయి తినకూడదు, వచ్చిన వాళ్ళు కూడా అయి తినకూడదు. ఇంక్లూడింగ్ విత్ పన్నీర్ కూడా ఈ మధ్య కాలంలో అందరూ తింటున్నారు, ఇంట్లో తీసుకొచ్చి తింటున్నారు. డిన్నర్లో కాక ఇంతకు పూర్వం ఏ ఫంక్షన్లోనూ ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఇంట్లోకి పన్నీర్ తెచ్చి పన్నీర్ కూర వండుకొని తినడం, లేదా పన్నీర్ రైస్ చేసుకొని తినడం, ఏదో కాక పన్నీర్ వాడుతున్నారు. పన్నీర్ అస్సలు వాడకూడదు, అత్యంత ప్రమాదకారి అనమాట. కాబట్టి కూల్ డ్రింక్స్, పన్నీర్ ఇది మానేస్తూ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేటటువంటి నూడిల్స్ ఇత్యాది అన్ని, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ ఆర్ బై నూడిల్స్, ఎనీథింగ్ ఎల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారం ఏది తీసుకోకూడదు. అలాగే బయట ప్యాకేజ్డ్ ఫుడ్
షుడ్ నాట్ ఈడ్. ప్యాక్ చేసినటువంటి పార్సల్స్ ఫుడ్స్ తినకూడదు, ఆహారం తినకూడదు. ప్రిపేర్డ్ ఫుడ్ ఎప్పటికప్పుడుగా ఫ్రెష్గా తయారు చేసినటువంటి ఆహారం తీసుకోవాలి. ఇంకా త్వరగా తగ్గాలి అన్నట్లయితే పళ్ళల్లో ఆరెంజెస్, బత్తాయిలు, లైమ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే తొందరగా రిలీఫ్ వస్తుంది. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? తీసుకోవాల్సిన ఆహారంలో ఆరెంజెస్, బత్తాయిలు, నిమ్మకాయలు అండ్ నారింజ, మ్యాంగోస్ సీజన్ అయితే అరటిపళ్ళు, ఇవన్నీ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అవి తీసుకుంటూ ఉంటే తొందరగా గౌట్ వ్యాధి తగ్గుతుంది, రిలీఫ్ అవుతుంది. అండ్ ఇంకా ముఖ్యంగా చూస్తే ఈ పాలు, పెరుగు ఇవి తీసుకుంటూ ఉండాలి నిరంతరంగా. తీసుకోవడం వల్ల పాల ద్వారా కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ సబ్ మినరల్స్ వస్తాయి పాలు, పెరుగు తీసుకోవడం. అందుకని పాలు, పెరుగు నిరభ్యంతరంగా ఎవ్రీడే తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే తగ్గే అవకాశం ఉంది. మన ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ఈ గౌట్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఆయుర్వేదంలో చాలా మంచి సుప్రసిద్ధమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. వాపుతో కూడిన నొప్పి అని చెప్పి అనుకున్నాం కనుక దీనికి కాను ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆయిల్స్ ఉంటాయి, ఇంటర్నల్ టేకింగ్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అలా మందులు నిరంతరంగా వాడుతూ ఉన్నట్లయితే తగ్గుతుంది. ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధి అంత త్వరగా అనుకున్నంత సింపుల్గా తగ్గదు, కొంత టైం తీసుకుంది. ఇట్ విల్ టేక్ మోర్ అండ్ మోర్ టైం. కాబట్టి కోర్స్ లాగా 2 నుంచి 3 నెలలు, 4 నెలలు అలా వాడుతూ ఉన్నట్లయితే గౌట్ వ్యాధి తగ్గిపోతుంది. ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మందు వికటించకుండా సేఫ్టీగా ఉంటాయి మందులు. ఏ వయసు వారైనా, ఆడ మగ భేదం లేకుండా ఎవరైనా మేము ఇచ్చేటటువంటి మందులు వాడవచ్చు. ఎలాంటి రియాక్షన్స్ ఉండవు అని చెప్పవచ్చు. ఎన్ని మంత్స్లో తగ్గుతుంది సార్? ఒక 1 మంత్లో తగ్గుతుంది. 1 మంత్ వరకు తగ్గుతుంది. ఈ గౌట్ వ్యాధికి ఆయుర్వేదంలో గౌటెక్స్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, చాలా బాగా పనిచేస్తాయి. ఉదయం సాయంత్రం 2 మాత్రలు చొప్పున భోజనం తర్వాత వేసుకున్నట్లయితే గౌట్ వ్యాధి పూర్తిగా నిర్మూలించబడుతుంది. దాంతోపాటు పైపూతగా ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆర్థోఫెన్ ఆయిల్ ఉంటుంది. ఎక్కడైతే మనకి నొప్పితో భరించడానికి నొప్పి వస్తుంది, నొప్పి వచ్చిన ప్రాంతంలో ఈ ఆయిల్ పైపూతగా వాడుతూ ఉండాలి. ఇలా వాడుతూ ఉన్నట్లయితే గౌట్ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడవచ్చు. తర్వాత ఇందాక చెప్పినట్లు పూర్తి స్థాయిలో ఆహార నియమాలు పాటిస్తూ ఈ మందులు వాడుతూ ఉన్నట్లయితే అత్యంత త్వరగా గౌట్ వ్యాధి తగ్గించుకోవచ్చు. సార్, ఈ మందుని మీరే తయారు చేస్తారా సార్? ఎస్, మన హాస్పిటల్లో తయారు. ఓకే, మీరే స్వయంగా తయారు చేస్తారు? ఎస్, ఆయిల్ కానీ ట్యాబ్లెట్స్ కానీ మా హాస్పిటల్లో ఓన్గా తయారు చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గౌట్ డిసీజ్తో మీరు బాధపడుతుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఫ్రీ కన్సల్టేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.